ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటో సింపుల్ గా అర్థం చేసుకుందాం రండి. 100 రూపీస్ వాల్యూ 10 ఇయర్స్ తర్వాత కూడా సేమే ఉంటుందా? అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ పెరగడం. మన తెలుగులో ద్రవ్యోల్బణం అంటారు. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఫ్యూచర్ లో మీ మనీ వాల్యూ తగ్గడం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక హోటల్ కి వెళ్ళి 100 రూపీస్ తో 1 మీల్ తీసుకున్నారనుకోండి. అదే 1 మీల్ 10 ఇయర్స్ తర్వాత 100 రూపీస్ ఉండదు, ఇంకా పెరిగి ఉంటుంది. సపోజ్ సేమ్ మీల్ కొన్ని ఇయర్స్ తర్వాత 200 అయింది అనుకోండి. మీ 100 రూపీ వాల్యూ హాఫ్ అయినట్టే కదా. అదే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్. చాలా మంది మనీ సేవ్ చేస్తూ ఉంటారు, బ్యాంక్ లో పెట్టి హ్యాపీగా ఉంటారు. కానీ ఇన్ఫ్లేషన్ 6-7% ఉంటుంది. మీ మనీ గ్రోత్ అవ్వడం పక్కన పెడితే డీగ్రోత్ అవుతూ ఉంటుంది. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లో 2-3% మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంది. సో సేవింగ్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు గ్రోత్. ఇన్ఫ్లేషన్ ని బీట్ చేస్తే మాత్రమే గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇన్ఫ్లేషన్ అనేది సైలెంట్ గా మీ వెల్త్ ని తినేస్తుంది. సో థింక్ బిఫోర్ యూ కీపింగ్ యువర్ మనీ ఇన్ ద బ్యాంక్.